నేను మీ ప్రణీత. మన శరీరంలో 24 గంటలు బ్రేక్ లేకుండా పనిచేసే ఒక వాటర్ ప్యూరిఫైయర్ ఉందని తెలుసా? అదే అండి కిడ్నీస్. సో కిడ్నీస్ గురించి ఈ రోజైతే చూద్దాము. మెయిన్ గా అంటే వెన్నుముకకి 2 వైపులా అండ్ రిబ్స్ కి కింద అంటే పక్కటెముకలకి కింది వైపున ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి ఫిల్టరేషన్. సో అంటే బ్లడ్ లో ఉన్న మెయిన్ గా వేస్ట్ ప్రోడక్ట్స్ ని కానీ, నెక్స్ట్ టాక్సిన్స్ ని కానీ, ఇంకా ఎక్సెస్ వాటర్ ని ఇవన్నిటిని ఫిల్టర్ చేసి యూరిన్ రూపంలో బయటికి పంపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది ప్రతిరోజు వచ్చేసి 180 లీటర్ల బ్లడ్ ని అయితే ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఫంక్షన్, ఇది 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎరిథ్రోపాయిటిన్. సో ఎరిథ్రోపాయిటిన్ వల్ల ఏమవుతుందంటే ఆర్బీసీ ప్రొడక్షన్ జరుగుతుంది, అంటే ఎర్ర రక్త కణాలు అనేది తయారవుతూ ఉంటుంది. సో ఒకవేళ కిడ్నీ ఏదైనా డిజార్డర్ వచ్చింది అనేసి అంటే అనేమియా కూడా రావచ్చు, ఎర్ర రక్త కణాలు తగ్గి. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి క్యాల్సిట్రయోల్ ప్రొడక్షన్. సో క్యాల్సిట్రయోల్ ఏం చేస్తుంది అనేసి అంటే ఈ క్యాల్సిట్రయోల్ విటమిన్ డి ని యాక్టివ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసి బోన్స్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ రెనిన్ ప్రొడక్షన్. సో రెనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేయడం వలన మెయిన్ గా బ్లడ్ ప్రెషర్ అనేది, బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ కిడ్నీస్ ఎలా కాపాడుకుందామో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి హెల్త్ ఫ్యాక్ట్స్ కోసం మన పేజ్ అయితే ఫాలో అవ్వండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కంపల్సరీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.